చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు పుట్టినట్లుగా ఆధారం బైబిల్లో ఉందా? 25న పుట్టాడన్న ఆధారం బైబిల్లో లేఖనాల్లో ఎక్కడైనా ఉందా? చూపిస్తే మేము ఎంత ఇస్తాం అంత ఇస్తామని మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారండి. ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పటికే యేసుక్రీస్తు వారు పుట్టిన డేట్ లేకపోతేనే చాలా వివాదం చేస్తున్నారు వాళ్ళు. అవునా కదా? పుట్టిన డేట్ లేకపోతేనే, పుట్టిన డేట్ ఉంటే మరొక వివాదం లేపుతారండి. ఏంటో తెలుసా ఆ వివాదం? పుట్టిన డేట్ ఉందనుకోండి, ఏమంటారు తెలుసా? ఏమంటారు అంటే, పలానా రోజున పుట్టినవాడు, పలానా సంవత్సరాన పుట్టినవాడు, ఈయన దేవుడేంటి? అంతే కదండి, అంతే కదా. మొన్న ఈ మధ్య కాలంలో 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడే కదండి. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే, మన తాత ముత్తాతలు ఉంటారండి. వారు ఏం చేస్తారంటే, కొన్ని విషయాల వరకు మనం అడ్డంగా మాట్లాడామనుకోండి, ఎదురొచ్చి మాట్లాడామనుకోండి, వాళ్ళు వెంటనే ఏం మాట్లాడతారు తెలుసా? ఏమంటారు చెప్పండి? మనకిది బాగా తెలుసు, నీకంటే నాకంటే నువ్వు ముందు నువ్వు పుట్టావా నేను పుట్టానా, నాకు తెలుసా విషయం నీకు తెలుసా అని మాట్లాడుతుంటారు. విన్నారా ఈ సందర్భం ఎప్పుడన్నా ఎక్కడన్నా? పెద్దలో సలహాలు ఇస్తుంటారు కొంతమంది చిన్నవాళ్ళు. నాకు తెలుసా నీకు తెలుసా, నేను ముందు పుట్టానా నువ్వు ముందు పుట్టావా అంటారు. అంటే పుట్టిన డేటు ఇవ్వలేదు, ఇవ్వనంత మాత్రం ఆయన పుట్టలేదు అంటానికి వీల్లేదు. అయితే పుట్టాడా ఆయన వచ్చాడా అనే ప్రశ్నతో కూడినటువంటి అంశం అండి ఇది. అయితే రాయబడినటువంటి సందర్భం పుట్టాడు అని ఎందుకు దేవుడు రాయించాడు, పుట్టిన డేటు ఉందో లేదో అది తర్వాత సంగతి అండి, అది ఇంపార్టెంట్ కాదండి. ఎందుకు దేవుడు రాయించలేదు అని అంటే అది కూడా వివాదం అయిద్దండి. ఒకవేళ డేట్ ఇస్తే మొన్నటి వాడే కదండి, మొన్న ఈ మధ్య కాలంలో పుట్టిన వాడే కదండి, 2000 సంవత్సరాల క్రితం వాడే కదండి. మరి అంతకుముందు భూమి ఉంది, భూమి ఈ ప్రకృతి అందులో ఉన్నటువంటి సమస్తం ఎలా వచ్చి ఆయనకేం తెలుసు? ఆయన చెబితే మనం వినడానికని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదండి. కాబట్టి చూడండి, పుట్టాడు అనే సంబోధన ఎందుకు దేవుడు రాయించాడు అని అంటే మనకు అర్థం కావటం కోసం, అంతే కదండి. పుట్టాడంటేనే మనకు అర్థమైద్ది, వచ్చాడంటే మనకు అర్థం కాదు. వచ్చాడు అన్న విషయాన్ని ఆలోచించేంత జ్ఞానం మనకు లేదు, అంతే కదండి. ఆయన వచ్చాడు అంటే మనకు అర్థం కాదు. అందుకనే మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా దేవుడు దేవదూతతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడించాడండి. ప్రభుదూత ఏం మాట్లాడింది? మీ కొరకు పుట్టాడు అంటే, పుట్టాడు అనే దానికి వచ్చాడు అని అర్థం చేసుకోవాలి మనం. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, మనం వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న నాడు మనకు అర్థమైపోతుంది.